ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఇజ్రాయెల్ దేశాన్ని 42 మంది రాజులు పరిపాలన చేశారని చాలాసార్లు మీ మధ్యలో నేను ప్రస్తావించాను. అయితే ఉమ్మడి ఇజ్రాయెల్ దేశాన్ని 3 రాజులు మటుకే పరిపాలన చేశారు: సౌలు, దావీదు, సొలొమోను. అయితే గమనించిన ప్రియులారా, సౌలు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాజు. అయితే దావీదు దేవుని చేత నిర్ణయించబడినటువంటి రాజు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సౌలు దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. సౌలు ఒక వ్యక్తి కాదండి, సౌలు ఇజ్రాయెల్ దేశానికి రాజు. ఒక రాజుగారు చంపాలనుకున్నారు. దావీదుని ఎవరు వెంబడించారంటే ఒక ప్రభుత్వమే ఆయన వెనకాల పడిందండి. ఆలోచన చేయండి ప్రియులారా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి నేను గెలవగలనా? ఒక సాధారణమైన వ్యక్తి, గొర్రెలు కాచుకునేటటువంటి వ్యక్తి ఒక ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రాణాలతో నిలబడగలడా? ప్రాణాలు కాపాడుకోగలడా? సౌలు యొక్క సైన్యం అంతా కూడా దావీదుని తరిమారు, చంపేయాలనుకున్నారు. మీకు ఒక మాట చెప్పమంటారా? సేవకులు కూడా చాలామంది ఇబ్బంది పెడుతుంటారండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు లేరు అనుకుంటారా? వందల మంది ఉన్నారు. ఒక విచిత్రమైన విషయం చెప్తాను, వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. వారితో మేము ఏ రోజు మాట్లాడి కూడా ఉండమండి. వారిని వ్యక్తిగతంగా కలిసిన సందర్భం ఉండదు, వారిని మాట్లాడిన సందర్భం ఉండదు, మా ద్వారా వారికి చిన్న సమస్య కూడా కలిగి ఉండదు. అయినా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీవు ఎన్ని మాట్లాడుతూ ఉన్నా కూడా ఎదుటి వ్యక్తి గమ్మున ఉన్నాడు అంటే నీవు చాలా ప్రమాదంలో ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ సేవకుడి పక్షంగా దేవుడు నిలబడతాడు. ఆ సేవకుడిని కాపాడే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. దేవుని సేవకుల జోలికి వెళ్ళొద్దండి. అది మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరం కాదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దావీదుని సౌలు చంపాలని ప్రయత్నం చేశాడు, కానీ దేవుని కరము దావీదుకి తోడుగా ఉన్నది కనుక సౌలు ఏం చేయలేకపోయాడు. ఆ మాటను చూద్దాం ఈ ఉదయకాల సమయం కొరకు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము. నేను ఆయనకి ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దావీదు రాసినటువంటి కీర్తన, దావీదు రాసినటువంటి అద్భుతమైన మాట ఏంటి అంటే, నేను ఆయనకి ఇష్టడిని గనుక ఆయన నన్ను తప్పించెను. మీరు చేస్తున్నటువంటి పనులు, మీ ప్రవర్తన దేవునికి ఇష్టకరమైన ఎడల నీ శత్రువులను సైతం దేవుడు మీకు మిత్రులుగా చేస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని, మా ప్రియుల పక్షంగా మీరు నిలబడి యుద్ధము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.